వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. యవ్వనంలో చేసే కొన్ని చిన్న తప్పులు కష్టాలను తెస్తాయని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించాడు. కొన్ని తప్పులు చేయడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. అందుకే చిన్న వయసులో కొన్ని తప్పులు చేయకూడదని హితవు చెప్పారు. యవ్వనంలో చేసే తప్పులు వెంటనే పనిష్మెంట్ ఇవ్వవు. కాలం వాటిని దాచుకొని ఫ్యూచర్లో వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది. ఇంకా టైం ఉందిలే అని అనుకునే అలవాటు, అంటే సమయాన్ని వృధా చేయడం, డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, డబ్బు చేతిలో ఉంటే చాలు ఖర్చు పెట్టడం అని అనుకునే మైండ్ సెట్, డిసిప్లిన్ బోరింగ్ అనిపించడం, ఈరోజే ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన కలిగి ఉండటం, రాంగ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, నేర్చుకోవడాన్ని రేపటికి పోస్ట్పోన్ చేయడం, హెల్త్ గురించి అస్సలు కేర్ చేయకపోవడం, ఇతరుల సలహాలు వినకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం, లైఫ్ ఎక్కడికి వెళ్తుందో పట్టించుకోకపోవడం, నాకే అన్నీ తెలుసు అని అనుకోవడం, ఇవన్నీ కూడా యవ్వనంలో తెలిసి తెలియక చేసే పొరపాట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా టైం ఉందిలే అని అనుకునే అలవాటు, అంటే సమయాన్ని వృధా చేయడం. సమయం చాలా విలువైనది. ఒక్కసారి పోతే తిరిగి రాలేదు. ఎంత డబ్బు సంపద ఉన్నా వాటితో కొనలేనిది. కాబట్టి వృధా చేయొద్దు. సమయాన్ని వృధా చేసేవారు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కొంటారు. టైం వేస్టేజ్ ఎలా ఉంటుందంటే, టైం అంతా అయిపోయాక గానీ మనకు ఆ విషయమే తెలియదు. డే అంతా అయిపోయాక మనకి అనిపిస్తుంది అసలు మనం ఈ రోజంతా ఏం చేశామా అని. కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే సమయపాలన చాలా ముఖ్యం. సమయం వెలకట్టలేనిదని మనం గుర్తుంచుకోవాలి. సోమరితనం అంటే పని చేయకపోవడం కాదు. పని చేయాలి అని తెలిసి కూడా ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అని అనుకోవడమే సోమరితనం. అది మన జీవితాన్ని మనకి తెలియకుండా వెనక్కి లాగేస్తుంది. ఇప్పుడు చేయాల్సిన పనిని చేయకుండా వాయిదా వేయడం అంత మంచిది కాదు. సోమరిపోతులు ప్రతిదాన్ని వాయిదా వేస్తారు. ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు. సోమరితనం వల్ల ప్రతిదీ ఇబ్బందికరంగా మారుతుంది. సోమరితనం విడిచిపెట్టి ప్రతి పనికి సిద్ధంగా ఉండాలని, ఇది జీవితంలో విజయావకాశాలను పెంచుతుందని ఆచార్య చాణక్యులు వివరించారు. డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, డబ్బు చేతిలో ఉంటే ఖర్చు పెట్టడం అనుకునే మైండ్ సెట్. తెలివైనవాడు డబ్బుని సంపాదిస్తాడు, అంతకంటే తెలివైనవాడు దాన్ని కాపాడుతాడు. సంపాదన కన్నా ముందు ఖర్చుపై నియంత్రణ ఉండాలని ఆచార్య చాణక్యులు చెప్పారు. డబ్బుని తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు ప్రాముఖ్యతను చిన్న వయసులోనే గుర్తించాలి. భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్కి డబ్బు చాలా ఉపయోగపడుతుంది. అందుకే డబ్బు వృధాని అరికట్టి పొదుపు చేయడం నేర్చుకోవాలి. డిసిప్లిన్ బోరింగ్ అనిపించడం, లేటుగా పడుకోవడం, లేటుగా నిద్ర లేవడం, లేటుగా స్టార్ట్ చేయడం, ఇది యవ్వనంలో ఫన్గానే ఉంటుంది. కానీ అదే అలవాటు ఫ్యూచర్లో లైఫ్ని లేట్ చేస్తుంది. ఈరోజే ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన కలిగి ఉండటం, ఇలాంటి ఆలోచన ఇన్స్టంట్ హ్యాపీనెస్ కోసం లాంగ్ టర్మ్ పీస్ని తాకట్టు పెట్టడం లాంటిది. ఇవి పెద్ద తప్పుల్లా అనిపించవు, కానీ ఇవి ఫ్యూచర్లో పెద్ద కష్టాలను తీసుకొస్తాయి. శరీరం బలంగా ఉన్నప్పుడు బుద్ధి పనిచేయకపోతే, బుద్ధి బలంగా ఉన్నప్పుడు శరీరం సహకరించదని యవ్వనంలో ఉండగానే తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.